So now welcome back to Friends Academy channel. Let us welcome back to Friends Academy channel. So let's direct into the class. Is 3B formulas. Then first theorem 3.21 and the formula derive చేస్తున్నాను. Straight line కాస్త normal form ఎలా అయింది? The equation of a straight line whose distance from origin is P. Okay now. And the normal form of which drawn from the origin make an angle alpha with the positive x-axis measured is counterclockwise direction is x cos alpha plus y sin alpha equals to P. అది ఎలా వచ్చింది? x cos alpha plus y sin alpha equals to P. ఎలా వచ్చింది? నేను ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్. ఒక ప్లేన్ తీసుకో. దిస్ ఇస్ కాల్డ్ ప్లేన్. నెగటివ్ x-axis, positive x-axis. పాజిటివ్ y-axis, నెగటివ్ y-axis. ఓకేనా? ఇప్పుడు ఈ ప్లేన్ లో ఓకేనా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఒక స్ట్రైట్ లైన్ ఫస్ట్ స్ట్రైట్ లైన్ చెప్పాను కదా ఇక్కడ స్ట్రైట్ లైన్. ఓకేనా స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఓకేనా స్ట్రైట్ లైన్ ఏంటి ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే స్ట్రైట్ లైన్ దీని మీద ద ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ p. సో ఆరిజిన్ ఇది ఆరిజిన్ 0, 0 ఇక్కడ నుంచి the equation straight line whose distance from origin is P. Okay na whose distance from origin is P. Okay ఇక్కడ నుంచి okay na so normal line డ్రా చేస్తున్నాం నార్మల్ లైన్ డ్రా చేస్తున్నాం. సో పర్పెండిక్యులర్స్ అంటారు కదా అట్లా నార్మల్ లైన్ ఇది ఉందనుకోండి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నార్మల్. ఓకేనా దీన్ని నార్మల్ అంటారు. అంటే ఒక స్ట్రైట్ లైన్ కి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇలా స్ట్రైట్ లైన్ కి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసినాం అనుకో దీన్ని ఏమంటారు నార్మల్ రే అంటారు. నార్మల్ రే. ఓకే దాన్ని నార్మల్ రే అంటారు. ఇట్లా పర్పెండిక్యులర్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే నార్మల్ రే. సో ఇక్కడ పర్పెండిక్యులర్ ఇది. సో పర్పెండిక్యులర్. సో ఐఎమ్ డ్రాయింగ్ పర్పెండిక్యులర్. సో దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ తీసుకుంటున్నా. ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్. ఓకే స్ట్రైట్ లైన్ కి పర్పెండిక్యులర్ తీసుకుంటున్నా. స్ట్రైట్ లైన్ కదా స్ట్రైట్ లైన్. ఓకేనా స్ట్రైట్ లైన్ కి పర్పెండిక్యులర్ తీసుకుంటున్నా. ఓకే స్ట్రైట్ లైన్ కి పర్పెండిక్యులర్ తీసుకుంటున్నా. సో అప్పుడు ఇది ఏమవుతుంది నార్మల్ రే అవుతుంది. ఓకేనా ఇది O ఇక్కడ పాయింట్ A తీసుకున్నాం. పాయింట్ A ఇక్కడ పాయింట్ B. ఓకే పాయింట్ B కొంచెం పెద్ద ఉండాలి చిన్న ఉండాలి. ఓకేనా ఇది B ఇది స్ట్రైట్ లైన్. ఓకే దిస్ ఇస్ కాల్డ్ స్ట్రైట్ లైన్. ఇది నార్మల్ రే ఆరిజిన్ నుంచి. సో నార్మల్ రేని N. ఓకేనా N కాబట్టి నార్మల్ రే N అనుకుందాం. ఓకేనా నార్మల్ రే N పర్పెండిక్యులర్. దిస్ ఇస్ కాల్డ్ నార్మల్ రే అంటారు. సపోజ్ ఓకేనా ఇది నార్మల్ రే O N. ఓకేనా A and the B straight line. ఓకే దిస్ ఇస్ నార్మల్ రే అంటారు. O is called as నార్మల్ రే. అలాగే నార్మల్ గా తీసుకున్న తర్వాత ఏమన్నారు ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఓకేనా హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ P. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ P అంట. అండ్ ద నార్మల్ రే ఆఫ్ విచ్ drawn from the origin. Normal ray which is drawn from the origin. Okay, normal ray drawn from the origin makes an angle alpha. With the positive direction of x-axis. The positive direction కదా ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే ఈ యాంగిల్ ఓకేనా ఈ రే ఎంత యాంగిల్ చేస్తుంది ఇట్ మేక్స్ an angle alpha. ఓకేనా సో ఈ యాంగిల్ పాయింట్ x నుంచి ఆల్ఫా ఆల్ఫా ఇది వాల్యూ ఇస్ ఆల్ఫా. ఓకేనా యాంగిల్ మేక్ ఇస్ ఆల్ఫా. పాయింట్ x నుంచి దిస్ ఇస్ నార్మల్ రే. నార్మల్ రేకి ఆల్ఫా తీసుకుంటాం యాంగిల్. సో విచ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ డ్రా చేసినాము. ఓకేనా సో ఇక్కడ డిస్టెన్స్ ఏమంటారు ఈ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఏమంటారు అంటే P. ఓకేనా P is equals to ఓకేనా డిస్టెన్స్ between O and N. Okay, P is the distance between
O and N. ఇక్కడ కూడా అంతే. P is the distance. ఇది P తో డిఫైన్ చేయాలి. ఓకే, this is P. P is the distance between O and N. Okay, P is the distance between O and N. So distance between ఈ ultimate distance ఏంటంటే P. ఇగో ఇదే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఓకేనా, ఇదే ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా, distance between P and N. ఓకేనా, అయిపోయింది. So P is the distance from origin is P. So ఇది నార్మల్ లైన్, నార్మల్ నుంచి ఆరిజిన్ ని డ్రా చేసినప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత P డిఫైన్ చేస్తున్నారు. అండ్ ఈ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో మీ యాంగిల్ మెయింటైన్ చేసేది లైన్, నార్మల్ లైన్. దిస్ ఇస్ నార్మల్ రే, ఇది నార్మల్ రే. ఈ నార్మల్ రే ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ మెయింటైన్ చేస్తుంది. మేక్స్ an angle alpha with the positive x axis measured from counter clockwise direction. ఇట్లా counter clockwise direction, clockwise అంటే ఇట్లా, counter clockwise రివర్స్, యాంటీ క్లాక్వైస్, కౌంటర్ క్లాక్వైస్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం మెజర్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి దీన్ని చూడండి. ఓకేనా, సో మెజర్ చేయాలి. సో డోంట్ ఫీల్, కొంతమంది పెట్టారల్లా కామెంట్లో, నేను జస్ట్ చెప్తున్నాను. సో మీకు లెంత్ చెప్తున్నారు అంటే లెంత్ అయినా షార్ట్ కట్ అయినా అర్థం కావాలి. ఓకేనా, కాన్సెప్ట్ అర్థం కావాలి. లెంత్ చెప్తున్నంటే నీట్గా అర్థం అవుతుందని చెప్తున్నాను. ఫాస్ట్గా చెప్పి వెళ్ళిపోవచ్చు. ఎక్స్ కాస్ ఆఫ్ వైస్ అన్న ఫైవ్ వచ్చు పి అనేసి అవసరం, ఎందుకంటే క్వశ్చన్ అసలు ఏమర్థమైంది మీకు అర్థం కావాలి. ఇదే క్వశ్చన్ ఇస్తారు, సాల్వ్ చేయమంటారు. సేమ్ క్వశ్చన్, ఫైండ్ ఇక్కడ ఇది దాడి చేసి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అంటారు. ఓకేనా, మీకంతా సేమ్, మీదంతా సేమ్, అప్పుడు ఫైండ్ చేయాలి. ఓకేనా, సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏబిని, ఓకేనా, ఏబి ఇది ఓ. ఓకే, నార్మల్గా టాపిక్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందాం. దిస్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. ఓకేనా, నౌ కన్సిడర్ ట్రయాంగిల్. నౌ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ విత్ ఆల్ఫా అన్నప్పుడు బేస్ తీసుకుందాం. బేస్ ఏంటిది? ఓ ఈస్ బేస్, ఓఏ బేస్ ఇస్ బేస్. ఓకేనా, 0,0 ఇస్ ద బేస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే ఎంత ఉంటుంది యాంగిల్? ఎంత యాంగిల్ కదా, 90 degrees యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది? మేక్స్ అన్ యాంగిల్ 90 degrees. అంతే కదా. ఇలా రివర్స్ చూస్తే, గోయింగ్ రివర్స్ ఇస్తే మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇట్స్ 90 degrees యాంగిల్. ఓకే, పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్. సో దీన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏమైనా సో ప్రొజెక్ట్ చేస్తున్నా. సో ఇది ఏ, ఓకేనా, ఇది ఎన్, ఇది ఎన్. ఓకేనా, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో పి. ఓకేనా, ఇది డిఫైన్ బై డిస్టెన్స్ విత్ పి. ఓకే, ఇదే దాన్ని, ఓకేనా, నేను ట్విల్ చేశాను అంతే. ఓకేనా, ట్విల్ రాసుకున్నాను, ఇలా ట్విల్ చేశాను. ఓకేనా, ట్విల్ చేశాను జస్ట్. ఓకే, ఓఏ బేస్, ఓఏ ఇస్ బేస్. ఓకేనా, ఓకే, ఓఏ బేస్. లేదంటే ఇక్కడ చూడండి. సో దీన్ని ట్విల్ చేసాం కాబట్టి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఇట్లా తీసుకొస్తే ఏమవుతుంది? ఇలానే ట్రయాంగిల్ని ఇక్కడ చెప్తే ఏమవుతుంది? పైనకి ఏ అవుతుంది. జస్ట్ ఇదే ట్రయాంగిల్ చూడండి, నేను జస్ట్ ట్విల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇట్లా రాస్తున్నాను ట్రయాంగిల్ ఇక్కడ. ఓకేనా, ట్రయాంగిల్ ఇక్కడ రాస్తున్నాను. రాసినప్పుడు దీన్ని జస్ట్ పైకి చెప్తున్నాను. ఇదే ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ ట్రయాంగిల్, కన్సిడర్ ట్రయాంగిల్ ONA. ఓకేనా, కన్సిడర్ ట్రయాంగిల్ AON, ఎందుకంటే టీటా ఇక్కడ ఉంది కాబట్టి జస్ట్ ఇప్పుడు ఏ పైకి వస్తుంది. సో ఇది ఏ. ఓకేనా, ఏ పైకి వస్తుంది. ఓకేనా, ఏ పైకి వస్తుంది. N. ఓకే, N ఇది బేస్, అండ్ ఇది O అవుతుంది, ఇది O. సో విత్ రెస్పెక్ట్ టు ది ఈ లైన్ ఎంత తీసుకున్నారు యాంగిల్? ఓకేనా, యాంగిల్ ఎంత? ఆల్ఫా. దిస్ ఈస్ ఆల్ఫా యాంగిల్ అండ్ దిస్ ఈస్ 90 degrees, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 90 degrees. సో దీంట్లో తిప్పా అంతే. ఈ మొత్తాన్ని జస్ట్ ఈ లైన్ ని ఇలా తిప్పాను. తిప్పితే ఇక్కడ
ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఎన్ వస్తుంది. ఓకే, ఈ ఓ అని వెళ్ళిపోతుంది ఓ. ఓకే, ఈ ట్రయాంగిల్ మొత్తం తీసుకొచ్చాను. ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, ఇక్కడ 90 degrees. ఓకేనా, అంతే ఇక్కడ రాశారు. ఇప్పుడు చూడండి, విత్ ఎక్స్పెక్ట్ టు యాంగిల్ ఇక్కడ చేశారు కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఇది అడ్జసెంట్ సైడ్. ట్రిగ్నోమెట్రీకి వెళ్ళిపోవాలి, అడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఇదేంటి హైపోటెనస్ సైడ్, హైపోటెనస్ సైడ్, హైపోటెనస్ సైడ్. ఇదేంటి ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్. సో వాళ్ళు ఏమి ఇచ్చారు, కాస్ ఆల్ఫాలో ఇచ్చారు, రాయమని చెప్పారు, కాస్ ఆల్ఫాలో రాయమని చెప్పారు. ఓకేనా, చూడండి మనకి ఈ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లేస్లో కాస్ ఆల్ఫా రావాలి చేసినట్టు చూడండి ఎలా వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ని ఇలా వేసుకోవాలి మనం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంటే ఇక్కడ ఆల్ఫా ఉంది, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్, you can write it as cos alpha in the adjacent. Okay na, hypotenuse. Cos alpha equals to adjacent by hypotenuse. నేను cos alpha ని తీసుకుంటాను, ఇక్కడ cos alpha ఉంది కాబట్టి ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి తీసుకుంటాను cos alpha. ఓకే నా, cos alpha is equals to what is cos alpha, NO. ఓకే నా, ON is a adjacent. Next hypotenuse anta, AO is the hypotenuse, AO is hypotenuse, AO is hypotenuse. Okay na, AO is hypotenuse. Okay, AO is a hypotenuse. Now so we can write it as cos alpha equals to ONO by ON by OA. Okay, cos alpha equals to ON by OA, ON by OA, cos alpha equals to అయిపోయింది. దీని తర్వాత విల్ టేక్ sin alpha. ఏం తీసుకోవాలి, sin alpha. దీనిలో నుంచే sin alpha తీసుకోవాలి. వాట్ ఈస్ sin alpha, అక్కడి నుంచి sin alpha equals to opposite by hypotenuse. What is opposite value there, AN by what is hypotenuse, OA. Then sin alpha is equals to AN by OA. Okay na, AN by OA. Okay, AN by OA. Now what is the distance of OA and NA? ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ రావాలి కదా, ఈ స్ట్రెయిట్ లైన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్. ఓకేనా, the distance of okay, the distance of sorry. So next triangle BON is calling is with respect to alpha, sin alpha కాబట్టి రివర్స్, ఇది cos alpha ని తీసుకున్నాం, అది sin alpha y తీసుకో, y ని తీసుకుంటే from triangle BON, from triangle BON small area straight line. So ఇక్కడ ఆల్ఫా అంటే ఓకేనా, సో ఇది ఆల్ఫా అంటే ఇది కూడా ఆల్ఫా అంటే ఇప్పుడు ఏం చేయాలి, కాస్ వచ్చింది సైన్కి ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి. ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ ఎలా అంటే, సో ట్రయాంగిల్ ఈస్ BN. సో ఇక్కడ ఆల్ఫా ఉంది, బి దగ్గర ఆల్ఫా, ఇది 90 degrees. ఓకేనా, అండ్ దిస్ ఈస్ O. ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్, ఇది hypotenuse. Okay, two triangles. It is with respect to x-axis. Okay, with respect to y-axis. Okay. Now, so consider triangle BON. Then sin alpha is equals to opposite by hypotenuse. So then sin alpha is equals to what is opposite, ON is opposite, hypotenuse is OB. Okay, OB.
నెక్స్ట్ ఈ ఓబీ డిస్టెన్స్ ఎంత కావాలి మనకి, ఏబీ డిస్టెన్స్ ఎంత కావాలి అంతేనా, ఓబీ డిస్టెన్స్ తెలుసుకోవాలి, ఏబీ డిస్టెన్స్ కావాలి మనకి. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, షఫ్లింగ్ చేయాలి. వాట్ వి హావ్ టు డు ఇస్ షఫ్లింగ్. ఓకేనా, షఫ్లింగ్ చేయాలి. షఫ్లింగ్ చేయాలి చూడండి ఒకసారి, షఫ్లింగ్ చేయాలి. ఓఏ డిస్టెన్స్ కావాలి మనకి. ఓకేనా, ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఏంటంటే ఇది ఓఏ, ఇది ఎక్స్పెక్ట్ ఏ తీసుకోమనుకో ఇక్కడ ఏ కామా జీరో రాసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా డిస్టెన్స్ ఏ ఉంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఏ కామా జీరో రాసుకోవచ్చు. ఇక్కడ డిస్టెన్స్ బి ఉంటే ఓకేనా ఏం రాసుకోవచ్చు, 0, బి అని రాసుకోవచ్చు డిస్టెన్స్. కానీ డిస్టెన్స్ తెలియాలి. డిస్టెన్స్ తెలియాలంటే ఏం చేయాలంటే ఓకేనా, ద డిస్టెన్స్ ఆఫ్ OA is equals to shuffling. ఇది ఇక్కడ పంపించచ్చు. ఓకేనా, డిస్టెన్స్ ఆఫ్ OA ఈక్వల్స్ టు ON బై ఓకేనా డిస్టెన్స్ ఆఫ్ OA is ఓకేనా obtained from distance of OA ఓకేనా is obtained from cos alpha is equals to ON by OA. ఓకేనా, అప్పుడు ఇదిగా పంపించే షఫ్లింగ్ ఇది పంపించాలి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, therefore OA is equals to ON by cos alpha. So nothing but OA equals to ON అంటే ON పక్కన రాసుకోవచ్చు. ఓకేనా, ఇంటూ 1 by cos alpha. 1 by cos alpha దేనికి ఈక్వల్, 1 by cos alpha is equals to sin alpha, secant alpha. So ON secant alpha. So OA value ఏంటి, ON secant alpha. ఎందుకంటే 1 by cos alpha is secant alpha trigonometry ప్రకారం. So 1 by cos alpha ON ఓకేనా, ON secant alpha. ON వాల్యూ ఏంటి, డిస్టెన్స్. O2 n వాల్యూ ఏంటి, డిస్టెన్స్ ఏంటి, P. O2 డిస్టెన్స్ వాల్యూ ఏంటి, P. So nothing but దీని ప్రకారం what is ON, సో ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, OA is equals to ON secant alpha, then OA is equals to P into secant alpha. OA. O2 is P into secant alpha. ఎందుకు, ON is equals to P. ఓకేనా, P is a distance from origin. ఓకేనా, ON is equals to P, the distance from origin. అంటే P secant theta. Same as it is sin తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, sin. ఓకేనా, the distance of OB is obtained from sin alpha is equals to ON by OB is equals to ఇది పంపించాలి, నెక్స్ట్ ఇది షఫుల్ చేయాలి. ఓకేనా, then OB is equals to ON by sin alpha, then OB is equals to ON. ఓకేనా, యా OB equals to ON by sin alpha. ఇక్కడ రాస్తాను చూడండి, OB is equals to ON పక్క పెట్టేసుకుంటే 1 by sin alpha is nothing but OB is equals to ON 1 by sin అంటే cosecant alpha. 1 by sin అంటే 1 by sin is nothing but cosecant. 1 by sin అంటే ఏంటి, 1 by sin alpha is cosecant alpha. ఇక్కడ రాసి చూడండి టూల్స్ లాగా, 1 by cos alpha is equals to secant alpha. ఓకే, 1 by sin alpha is equals to cosecant alpha.
alpha. Okay, cosecant alpha. Okay, now finished. So now OB equals to N1 is already P the distance from origin. So P cosecant alpha. OB equals to P cosecant alpha. Okay, now ఇప్పుడు ఏం చేయాలి అంటే P cosecant alpha అయిపోయిన తర్వాత ఓకేనా నో పాయింట్స్ రాసుకోవాలి. పాయింట్స్ ఏంటి, డిస్టెన్స్ ఇచ్చారు, డిస్టెన్స్ ఏబి ఇచ్చారు అంటే ఓ పాయింట్ ఏంటి 0,0. అప్పుడు ఏ పాయింట్ ఏమొస్తుంది P secant alpha, సో అయిపోయిందా? యా ఒక సెకండ్ వేస్తే చూడండి, డయాగ్రామ్ ఇస్తాను, నీకు ఐడియా వస్తుంది. ఒక స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఏ పాయింట్ ఏమైంది, ఓ నుంచి పి వచ్చేసి మాకు P secant alpha వచ్చింది మనకి. సో అప్పుడు ఏమైంది ఇక్కడ P secant alpha, 0. ఈ పాయింట్ ఏంటి 0,0 అంటే డిస్టెన్స్ బిట్వీన్ చేస్తే ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ చేస్తే P secant alpha వచ్చింది. ఇక్కడ B పాయింట్ ఏముంటుంది అప్పుడు, ఈ డిస్టెన్స్ B ఏంటి, OB డిస్టెన్స్ ఏంటి P cosecant alpha. ఓకేనా, OB డిస్టెన్స్ చేస్తే డిస్టెన్స్ ఫార్మ్ అప్లై చేసుకొని చేస్తే ఏమొచ్చింది P cosecant alpha వచ్చింది. అంటే B పాయింట్ ఏమై ఉంటుంది 0, P cosecant alpha, B cosecant alpha. ఓకేనా, P పాయింట్ is B cosecant alpha. ఓకేనా, ఇదేమో P secant alpha into 0 into P secant alpha. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా. ఓకే, యా ఇదే అయిపోయింది ఇప్పుడు. ఓకేనా, అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సో స్ట్రైట్ లైన్ అనుకోవాలి అంతేనా. సో స్ట్రైట్ లైన్ ఎలా ఉంది, ఏముంది, సో ఎలా వచ్చింది ఫార్ములా. సో ఇది ఎలా ఉంది, ఇట్ ఈస్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఏ ఫార్మ్ లో ఉంది ఇది, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే A equals to 0, A,0, ఇది B equals to 0, B ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో ఉంది. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది x/a plus y/b is equals to 1 ఈ ఫార్మ్ లో ఉంటుంది, ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో ఉంది అంతేనా. ఇక్కడ 0 చెప్పండి మీకు, పక్క 0 ఉంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్, y axis 0 ఉంది, x axis 0 ఉంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉంది. సో x/a plus y/b equals to 1. ఓకేనా, కంపేర్ చేసినప్పుడు వాట్ ఇస్ ఏ వాల్యూ, A equals to P secant alpha, B equals to P cosecant alpha. ఓకేనా, ఈ వాల్యూస్ now substitute ఓకేనా, x intercept value, x intercept ఏంటి నానా A equals to P secant alpha and also y intercept అంటారు, y intercept B equals to P cosecant alpha. ఓకేనా, in intercept form. okay, this is intercept form in x/a plus y/b equals to 1. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ ఏమొస్తుంది, ఓకే సబ్స్టిట్యూట్. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే x/a అంటే ఎంత, P secant alpha plus y/p cosecant alpha is equals to 1. సో x పక్క పెట్టేసుకుంటే ఓకేనా, 1 by పక్క కాదు జస్ట్ కామన్ secant alpha plus y/1 by p cosecant alpha is equals to 1. ఓకే, సో అప్పుడు x into 1 by secant alpha, ఆల్రెడీ 1 by secant alpha ఏంటిది, 1 by secant alpha is సో x by ఉండాలి. సో ఇక్కడ ఏముంది, ఎక్స్ట్రా p ఉంది, సో p ఉంది కాబట్టి డివైడింగ్ బై p ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, డివైడింగ్ బై ఇక్కడ ఏముండాలి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ p ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, p ఎక్స్ట్రా ఉంది అంటే p పక్క పెడదాం, x/p y/p, x/p y/p. సో x/p y/p అన్నప్పుడు
p రిమూవ్ చేసేయాలి ఓకేనా ఎక్స్ప్రెషన్ లో x ఉండాలి కాబట్టి p రిమూవ్ చేయాలి సో టు రిమూవ్ p ఇక్కడ కింద x బై a ఉండాలి y బై b ఉండాలి అంటే x బై ఇది a ఇది b ఉంది కానీ p ఎక్స్ట్రా ఉంది సో టు రిమూవ్ p ఓకేనా డివైడ్ బై p on both sides so both sides remove చేయాలి మళ్ళీ డివైడ్ చేయాలి సో x by p ఓకేనా టు మల్టిప్లై అండ్ డివైడ్ అండి సారీ మల్టిప్లై అండ్ డివైడెడ్ బై మల్టిప్లై ఓకేనా అండ్ డివైడెడ్ బై పైన మల్టిప్లై చేయాలి అచ్చా డివైడ్ చేయాలి ఓకేనా మల్టిప్లై అండ్ ఓకే మల్టిప్లై and divided by p so ఏమవుతుంది ఇప్పుడు ఇంటూ p ఓకేనా ఇంటూ p ఓకే అడిగాడు ఇంటూ p లేదు మల్టిప్లై డివైడ్ చేయకపోతే మీకు అది అర్థం కాకపోతే మల్టిప్లై డివైడ్ ఏంటి అని అర్థం కాకపోతే జస్ట్ ఇక్కడ రాసుకోండి 1 secant అంటే ఏంటి cos alpha by p ప్లస్ 1 cosine ఏంటి sin 1 sin alpha ఈక్వల్స్ టు 1 ఓకే ఈక్వల్స్ టు 1 సో ఇప్పుడు ఏంటి p కామన్ ఉంది p రెండు చేసి ఏమవుతుంది కదా cos alpha ప్లస్ y sin alpha ఓకేనా y sin alpha by p is equals to 1 ఇక్కడ చేసినాం అనుకో ఏమవుతుంది అది x cos alpha plus y sin alpha is equals to 1 into p nothing but x cos alpha plus y sin alpha is equals to p so this is the normal form ఏంటిది నార్మల్ ఫామ్ స్ట్రెయిట్ లైన్ నుంచి నార్మల్ ఫామ్ వచ్చింది ఓకేనా నార్మల్ ఫామ్ అంట స్ట్రెయిట్ లైన్ నుంచి నార్మల్ ఫామ్ వచ్చింది ఓకేనా సో అక్కడ చేంజ్ చేసే వాళ్ళు యాడ్ చేస్తారంటే అట్లా కూడా రాసుకోవచ్చు అక్కడ చేంజ్ చేసాం కదా సో అంతకుముందు ఒక వీడియో నుండి అంతకుముందు చేంజ్ చేసిన దాంట్లో అందులో కూడా రాసుకోవచ్చు ఓకేనా సో మనకి ఏమొచ్చింది అక్కడ ఏ సో అప్పుడు 1 సీకెండ్ కాకుండా 1 వస్తే కష్టం సో ఇది డిస్టెన్స్ sin alpha కనిపించాలి లేదంటే 1 వస్తుంది దానికని ఇలా చేంజ్ చేసుకున్నాం ఓకేనా దట్స్ ఇట్ ఓకే so take this x cos alpha by y sin alpha equals to p is the normal form so find the equation of a straight line whose distance from origin is 4 if the normal ray from the origin to the straight line makes an angle 135 with the positive x-axis. See, it's a question ichchadu. Find the equation of straight line whose distance from origin is 4. Whose distance from origin is 4. If the normal ray from the origin to the straight line makes an angle 135. Okay na? Chudandi. Plane, positive x-axis, negative x-axis, 2 axis, negative axis. ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం స్ట్రైట్ లైన్ ఓకేనా స్ట్రైట్ లైన్ సో ఏ అండ్ బి ఓకే ఏ అండ్ బి ఆర్జిన్ 0,0 ఆర్జిన్ ఇక్కడ నార్మల్ రే ఓకేనా నార్మల్ ఈస్ n డిస్టెన్స్ ఏంటి p ఓకేనా డిస్టెన్స్ సో whose distance from origin is 4 ఓకేనా if the normal ray from the origin to the straight line makes an angle 35 ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఆల్ఫా యాంగిల్ పైకి తీసుకున్నాం థీటా కదా ఆల్ఫా ఈక్వల్స్ టు 135 డిగ్రీస్ అండ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 4 p ఈక్వల్స్ టు 4 ఓకే p ఈక్వల్స్ టు 4 ఓకే సో x యాక్సిస్ తీసుకోవాలి ఇది ఆరిజిన్ ఇది a ఓకేనా సో దీని మీద నార్మల్ రే x యాక్సిస్ నుంచి ఎంత తీసుకుంటే యాంగిల్ 135 అండ్ డిస్టెన్స్ o నుంచి p డిస్టెన్స్ ఎంత ఆరిజిన్ నుంచి 4 ఓకేనా
So I'm writing here given data ఏమి ఇచ్చారు ఓకేనా డిస్టెన్స్ ఓకేనా డిస్టెన్స్ ఫ్రమ్ origin to normal ray distance from origin to normal ray ON is equals to 4. Distance from origin to normal ray equals to 4. Distance from origin to normal ray equals to 4. Okay, that is nothing but ఇది ఎటువంటి లైన్ పర్పెండిక్యులర్ ఉంది. సో దీని ఏమంటారు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఓకే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఓకే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కదా డిస్టెన్స్ ఎలా ఉంది పర్పెండిక్యులర్ ఉంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు నార్మల్ రే ON ఈక్వల్స్ టు 4. ఓకే డిస్టెన్స్ ఇచ్చారు ఒక డిస్టెన్స్ అని తీసుకోండి డిస్టెన్స్ తీసుకోండి. ఓకే నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు యాంగిల్ ఓకేనా ఆల్ఫా ఈక్వల్స్ టు 135. ఓకే ఆల్ఫా ఈక్వల్స్ టు 135 ఓకేనా విత్ positive x axis alpha equals 135 positive x axis ఓకేనా make an angle origin to straight line make an angle 135 with positive x axis అయిపోయింది. ఇప్పుడు నార్మల్ ఫార్మ్ రాయాలి. వాట్ ఇస్ నార్మల్ ఫార్మ్ ఫార్ములా equation of a straight line okay now equation of a straight line okay converts to normal form. Equation of straight line converts to normal form. Equation of straight line converts to normal form. Okay, what is normal form? X cos alpha plus y sin alpha is equals to p. Okay, now equation of straight line converts to normal form. Okay, now that is x cos alpha. Equation of straight line converts to normal form means equation of straight line means ax plus by plus okay now ax plus by plus c is equals to 0. Okay, converts to normal form. Okay, this is the normal form. This is normal form. Okay, this is normal form. Converts to normal form. Okay, equation of straight line converts to normal form. Equation of straight line converts to normal form. అంటే normal form కన్వర్ట్ అయిపోయింది. cos alpha plus sin alpha కావాలి ఇప్పుడు. అంటే x cos alpha వాల్యూ ఎంత 135 degrees plus y sin alpha. So sin 135 degrees is equals to what is p value 4. Okay, cos 135 value ఎంత cos 135 value అంటే ఓకేనా cos 135 value అంటే ఏం చేయాలి cos 135 degrees is equal to value means cos 180 minus 45 okay na means cos 180 minus theta is equals to minus cos theta ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది మైనస్ theta సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ సో సెకండ్ క్వాడ్రంట్ లో ఓకేనా minus cos theta because 180 minus theta lies in second quadrant okay na? In second quadrant cos theta is negative so అందుకే cos theta is negative అందుకే cos 90 minus theta equals to minus cos theta so cos 135 degrees is equals to cos 180 minus 45 ఇలా రాస్తున్నారు సార్ అంటే
135 రావాలంటే మనకి వైట్ ఫామ్ లో లేదు. సో 180 మైనస్ టీటా ఎస్ ఎంత 180 మైనస్ 45 ఎంత. సో 180 మైనస్ 45 క్యారీ 10 7 5 135 వచ్చిందా. సో 135 ని 180 మైనస్ 45 రాసుకోవాలి. రాసుకుంటే ఓకేనా. ఇప్పుడు cos 180 minus 45 is equals to minus cos 45. ఎలా ఉంది ఇది కంపేర్ చేయాలి. కంపేర్ విత్ దిస్. ఇది కంపారిజన్ ఎలా ఉంటుంది. cos 180 θ అంటే 45 degrees. సో cos θ అంటే 45 degrees. సో θ ఈక్వల్స్ 45. సో మైనస్ cos 45. cos 45 వాల్యూ ఎంత ఇక్కడ ఓకేనా. cos 45 is 1/√2. cos 45 degrees is equals to 1/√2 actually. Okay, cos 45 ఎంత 1/√2. So answer is minus 1/√2. Okay, minus 1/√2. Same as it is cos 45 ఎంత 1/√2. అదే sin తీసుకుందాం. సేమ్ sin కి ఓకేనా. sin 135 degrees is equals to sin 180 minus 45. Okay, is nothing but sin 180 minus theta is equals to plus sin theta. Plus sin theta. Sin 180 minus theta is equals to plus sin theta. So 180 minus theta. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చేస్తున్నాను. sin 135 degrees is equals to sin 180 minus 45 degrees. So sin 180 minus theta is equals to plus sin theta. ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్ ఓకేనా. because 180 minus theta lies in second coordinate. In second coordinate cos is negative, but in second quadrant sin theta is positive. Sin theta is positive. Okay, in second quadrant sin theta is positive. So sin 180 minus 45 degrees is equals to sin 45. Sin 45 value ఎంత. Therefore sin 45 is equals to 1/√2. sin 45 value కూడా 1/√2 ఓకేనా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో sin 180 minus 45 ఎంత sin 135. sin 135 equals to 1/√2. సో sin 135 1/√2 ఓకేనా. cos 135 ఎంత cos 135 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో cos అన్నప్పుడు కాబట్టి cos 180 minus theta అంటే cos 180 minus 45 135. సో 135 is equals to minus 1/√2. ఓకేనా. cos 135 వచ్చింది, sin 135 అది వచ్చింది. ఓకేనా. సో cos 180 minus 45 180 minus 45 is sin actually cos 180 minus 45 is cos 135. సో minus cos 45 అంటే minus cos 45 వాల్యూ ఎంత 1/2. ఓకే, ఇదే అవుతుంది ఇంకా. ఓకే యా ఓకే. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి x ఇంటూ cos 45. cos 45 వాల్యూ ఎంత cos 45 is 1/2. x ఇంటూ మైనస్ 1/√2 ప్లస్ y ఇంటూ sin 45 వాల్యూ ఎంత 1/√2. ఓకే, is equals to 4. Okay, is equals to 4. ఓకే. లేదంటే ఎలా రాసుకోవచ్చు, ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. దాన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు,
ఈ వాల్యూస్ ఇచ్చిన తర్వాత కాస్ సైన్ వాల్యూ వచ్చిందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఓకేనా. కాస్ 135 ఈజ్ మైనస్ 1/√2, సైన్ 135 is 1/√2 ఈక్వల్స్ టు 4. ఇంకా సింపుల్ చేసుకోవచ్చు, మైనస్ x/√2 ప్లస్ y/√2 is equals to 4. LCM is √2, minus 2 plus minus x plus y/√2 is equals to 4. 4 computation √2 computation ఏమవుతుంది, minus x plus y is equals to 4√2. okay, minus x plus y. okay, ఇది వచ్చేస్తే ప్లస్ మైనస్ 4√2 is equals to 0 is equals to 0. ఓకేనా. ఎప్పుడు సైన్ నెగిటివ్ ఉండదు, సో ఏం చేయాలి, మల్టిప్లై బై మైనస్. ఓకేనా, మల్టిప్లై బై మైనస్. ఓకేనా, ఇక్కడ ఎక్స్ సారీ సైన్ కాదు, ఎక్స్ నెగిటివ్ ఉండదు, నెగిటివ్ ఉంది కదా మల్టిప్లై బై మైనస్. మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 4√2 is equals to 0. ఓకేనా, దెన్ ఇట్ బికమ్స్ మైనస్ ఆఫ్ మైనస్, దెన్ ఇట్ బికమ్స్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ ఎక్స్ ప్లస్ మైనస్ మైనస్ వై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4√2 is equals to 0. ఇదేంటిది ఇప్పుడు, ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఇదే ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా, దట్స్ ఇట్. సో డోంట్ ఫీల్ ఒకటే ఫార్ములా అని మీకు అర్థం కావాలంటే చెప్పాను. ఓకేనా, so now the equation of a straight line passing through x1 comma passing through x1 comma y1 and making an angle theta with the positive direction of the x-axis measured counter clockwise direction is dash. Okay, formula fill up చేయాలి. దాని symmetric form అంటారు. symmetric form ఎలా చేయాలి, like this, positive x-axis, negative x-axis, positive y-axis, negative y-axis. Okay, positive x-axis, negative x-axis, positive y-axis, negative y-axis. Okay, so దీంట్లో ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఓకేనా, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్, the straight line, the equation of straight line passing through P, point P, x1 comma y1, x1 comma y1. okay, makes an angle theta with the positive x-axis, the positive x-axis, positive x-axis, so theta makes this angle ఉంటుంది, theta, angle is theta. okay na, with the positive direction, okay na, of the x-axis measured clockwise direction ఇక్కడ నుంచి. okay na, theta తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా తీసుకుని ఇష్టం, ఇలా తీసుకున్నా చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, టీటా, ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఏంటి, స్ట్రైట్ లైన్ ఎల్. ఓకేనా, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్స్, ఇది ఒక స్ట్రైట్ లైన్, దానికి ఒక పాయింట్ ఉంది. ఓకేనా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఒక స్ట్రైట్ లైన్, దీని మీద ఒక పాయింట్ ఉంది. ఓకేనా, పాయింట్ ఇది ఉంది. ఓకే, ax plus divided by c equals to 0, ఒక స్ట్రైట్ లైన్. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఉంది, ఒక ఇది ఉంది, దీనికి స్లోప్ తీయాలి. ఓకేనా, దీనికి స్లోప్ లైన్ ax plus divided by c equals to 0 నుంచి మనం ఏం చేయాలి, ఒక లైన్ తీసుకోవాలి. లైన్ నథింగ్ బట్ లైన్ ఈక్వల్స్ టు, here the given ఏమి ఇచ్చారంటే స్లోప్ m. ఓకే, స్లోప్ m ఫ్రమ్
slope m from line, slope m from line, okay na, slope m from line, okay, slope m from line, that equals to ax plus by plus c is equals to 0, okay na. And point P x1 comma y1 passing through a straight line, passing through a straight line, okay, passing the straight line, okay, passing the straight line. Slope ఏంటి యాక్చువల్గా దీనికి ax plus by plus c equals to 0, ఓకేనా. దీన్ని దేన్ని కంపేర్ చేసుకోవాలి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. సో y ఈక్వల్స్ టు mx ప్లస్ c తో కంపేర్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటారు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. దీంతో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ y వాల్యూ రావాలి by, ఓకేనా. ax plus by plus c equals 0, compare with ax plus by plus c equals 0, compare with y equals mx plus c తో కంపేర్ చేయాలి. దీన్ని ఏమంటారు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. ఇది ఇంటర్సెప్ట్ కదా, ఇది ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్, ఇది స్లోప్ అండ్ ఇది స్లోప్. సో కంపేర్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, by is equals to minus ax, డొంబు చేస్తే a మైనస్ అవుతుంది, c కూడా మైనస్ అవుతుంది, మైనస్ c, b ఈక్వల్స్ టు మైనస్ a by b of x minus c by b. సో దీన్ని కంపేర్ చేసినప్పుడు y ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో అప్పుడు స్లోప్ ఏమైంది, స్లోప్ m is equals to, స్లోప్ ఏమవుతుంది, మైనస్ a by b అవుతుంది, మైనస్ a by b ఇక్కడ నుంచి, ఓకేనా, మైనస్ a by b, ఓకే, మైనస్ a by b. theta ఇస్తే, if theta is given, ఓకేనా, if theta is given మైనస్ a by b అవుతుంది స్లోప్, ఓకే. if theta is given, theta is స్లోప్ ఏంటిది, if theta is given, ఓకేనా, స్లోప్ m ఏమవుతుంది, స్లోప్ m ఈక్వల్స్ టు tan theta అవుతుంది, స్లోప్ m ఈక్వల్స్ టు tan theta, ఓకేనా, tan theta. సో ఇక్కడ చూడండి, స్లోప్ వచ్చింది, పాయింట్ ఇచ్చారు, ఓకేనా, స్లోప్ m ఈక్వల్స్ టు tan theta వచ్చింది, అండ్ పాయింట్ ఉంది, పాయింట్ p x1 కామా y1 ఉంది. దెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్, ఓకేనా. స్లోప్ tan theta, స్లోప్ m equals tan theta, point p equals given, ఓకేనా. దెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, then equal straight line is y minus y1 equals to m into x minus x1, and then x minus x1. So y minus y1 equals to m and tan theta is equals to x minus x1, okay na, x minus x1. So tan theta ni we have to convert into India, convert cheyali ipudu. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే దీన్ని చిత్ర సిమెట్రీ ఫామ్ అంటారు కాబట్టి కాస్ట్ లో సైన్ రావాలి, ఎక్స్ యాక్సిస్ కాస్ట్ లో ఉంటుంది, ఇవాళ చూసాం కదా, y యాక్సిస్ సైన్ లో ఉంటుంది. సో అందుకే మనం కన్వర్ట్ చేయాలి, tan రియాక్ట్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ కాస్ట్ లో ఉంటుంది, y యాక్సిస్ సైన్ లో ఉంటుంది కాబట్టి కన్వర్ట్ చేయాలి. సో tan కి రిటర్న్ యాక్స్ tan theta equals to sin theta by cos theta, sin theta by cos theta, ఇక్కడ రాసుకుంటారు, sin theta by cos theta into x minus x1, అప్పుడు కాస్ట్ థీటా పంపించేసి ఏమవుతుంది, ఆ కాస్ట్ థీటా పంపించేసాం అనుకో ఏమవుతుంది, అప్పుడు మనం కాస్ట్ పంపించేసినప్పుడు ఏమవుతుంది, cos theta into y minus y1 is equals to sin theta into x minus x1, okay.
cos theta into y minus y1 equals to sin theta into x minus x1 అవుతుంది. ఓకే, ఆర్ ఇంకేం రాసుకోవచ్చు, ఆర్ x minus x1 ఇది మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ పంపిస్తే ఏమవుతుంది, x minus x1 by cos theta is equals to ఈ మల్టిప్లికేషన్ ఇటు పంపించేద్దాం స్లోప్ లాగా, ఇటు పంపించేస్తే ఏమవుతుంది, y minus y1 by sin theta. Okay, x minus x1 by y1 x minus x1 by cos theta equals to y minus y1 by sin theta. So this is called as symmetric form. దీని ఏమంటారు, సిమెట్రిక్ ఫామ్ అంటారు. దీనే సిమెట్రిక్ ఫామ్. x minus x1 by cos theta equals to y minus y1 by sin theta. ఇది సిమెట్రిక్ ఫామ్. ఓకే, సిమెట్రిక్ ఫామ్. ఓకే, సిమెట్రిక్ ఫామ్. yes. సో సిమెట్రిక్ ఫామ్ నుంచే, ఓకేనా, ఫ్రమ్ సిమెట్రిక్ ఫామ్ పారామెట్రిక్ ఫామ్ ఇస్ derived. ఫ్రమ్ సిమెట్రిక్ ఫామ్ నుంచి, ఓకే, పారామెట్రిక్ ఫామ్ ఇస్ derived. పారామెట్రిక్ ఫామ్, ఓకేనా, ఫ్రమ్ సిమెట్రిక్ ఫామ్ పారామెట్రిక్ ఈక్వేషన్, ఓకేనా, ఈజ్ obtained. ఎలా అంటే x minus x1 by cos theta is equals to some parameter r అనుకుందాం, r. సో అప్పుడు x minus x1 equals to r cos theta. x minus x1 equals to r cos theta. ఈ minus x1 పంపించాం అనుకో ఏమవుతుంది, x equals to r cos theta plus x1. ఓకేనా, x1. ఓకే, లేదా ఫస్ట్ x1 రాలి కాబట్టి x1 ప్లస్ r cos theta. ఓకే, x1 ప్లస్ r cos theta x axis లో ఫామ్. ఓకే, on x axis. ఓకేనా, అదే తీసుకుంటే y minus y1 by sin theta is equals to r. So y minus y1 equals to r sin theta. So y ఇది వన్ చేసిన మనకు వచ్చాడు ఏమవుతుంది, నెగిటివ్ కాస్త తర్వాత పాజిటివ్ అవుతుంది. సో దట్ ఈస్ y1 ప్లస్ r, ఫస్ట్ ఇది రాసేసుకుందాం, డౌట్ అండ్ కన్ఫ్యూజన్గా ఫస్ట్ r sin theta ప్లస్ y1 ఫస్ట్ ఉన్నారు కాబట్టి y ఫస్ట్ వేసుకున్నాం, y1 ప్లస్ r sin theta, ఇక్కడ ప్లస్ కదా, r sin theta. ఓకేనా, సో ఇక ఒక స్టెప్ ఇక్కడ రాసుకుందాం, కన్ఫ్యూజన్ ఉంది మళ్ళీ. సో x ఈక్వల్స్ టు r cos theta ప్లస్ x1. సో x1 ఫస్ట్ ఉంది కాబట్టి x1 ప్లస్ r cos theta, ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ ప్లస్. సో on x axis, ఇది on x axis, this is on y axis, okay, on y axis. Okay, what is r? R is nothing but distance. Okay, now distance between, okay, now distance. Okay, r is nothing but a distance. So r is nothing but a distance between point P, x1, y1 and point A, xy. Okay, or P, x1, y1, okay, na? And B, x comma y, anything.
Okay, R is the distance between P x1 y1 and A x comma y. Okay, I don't know the distance. Okay, now so distance between point distance between, okay, now R is also distance between point P x1 y1 and A x comma y is the distance. Okay, this is called parametric equation. Okay, now x equals r cos theta plus y equals r sin theta is nothing but a parametric equation. Okay, now so parametric equation అంటే ఏం చేయాలి? parametric equation అడిగితే వాళ్ళు r is nothing but r is a parameter అంటారు. r is nothing but a parameter, అందుకే parametric equation అంటారు. r అనేది ఒక పారామీటర్ అనుకున్నాం, సో అందుకే దాన్ని పారామీటర్ r పారామీటర్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ p x1 y1 అండ్ a x y కి డిస్టెన్స్ అది. సో పారామెట్రిక్ ఈక్వేషన్ అంటారు, అందుకే పారామెట్రిక్ ఈక్వేషన్. ఓకేనా, పారామెట్రిక్ ఈక్వేషన్. ఓకేనా, is x equals to x1 plus r cos theta plus or minus. Distance means plus or minus. R is plus or minus. Okay, whereas y equals to y1 plus r minus r sin theta. ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. ఓకే, r equals to distance between ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ ఎలా చూడండి, చెప్తా చూడండి ఒక్కసారి. ఎలా అంటే ఇఫ్ యూ టేక్, ఓకేనా, ఓకే, r equals to plus or minus. So r equals not plus or minus, sorry, distance between point is, distance is always positive, so plus x plus x1 plus r cos theta y1 plus r sin theta. Okay na? So chinna example undi, we'll see now example. So because this is a parametric equation, what is parametric equation? Okay na? Find equation of straight line. Write the equation of parametric equation of straight line passing through the point 3, 2 and making an angle 135. Angle 135. Okay, 135. Yeah. So given data ఏమి ఇచ్చారు? Given data is equals to point P equals to 3, 2, nothing but x1 y1. Okay, and theta equals to 135 degrees. So ఇలా ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది. సో ax plus by plus c is equals to 0 and the theta is 135 degrees. Theta equals to 135 degrees. Okay, and the point P ఉంది ఇక్కడ. P ఏంటిది? 3, 2 point. So positive x axis, negative x axis, positive y axis, negative y axis. Okay, ఇప్పుడు కావాల్సింది ఏంటి? write the parametric equation. Parametric equation ఏంటి? Parametric equation. Okay na? Parametric equation. Okay, on x axis, what is that? X equals to x1 plus r cos theta. So nothing but x equals to x and this is x1 and this is y1. Okay, this x1 point, this y1. Okay, P equals x1 y1 passing through a straight line. Passing through a straight line. ST and a straight line. Okay, so that is x1 is 3 plus r cos 135. So x equals to 3 plus r cos 135 already got 2 years to one. Cos 135 the 1 by root 2. So x equals to 3 plus in minus r by root 2.
So this is x value. Whereas on y-axis under on y-axis, okay, now formula x equals 1 plus r cos theta. On y-axis, y equals to y1 plus r sin theta. So y equals to y1. Y1 is that y1 is 2. 2 plus r sin 135 degrees. So y equals to 2 plus r sin 135 anta 1 by root 2. Okay na? Cos 135 value anta minus 1 by root 2. Cos 135 degrees value anta minus 1 by root 2. Sin 135 degrees value anta 1 by 2. Is a minus. So 1 by 2. So y equals in the pro 2 plus r root 2. Okay, r root 2. Okay, now further column x is equals to 1 పెట్టుకొని LCM into root 2 into root 2. That is 3 root 2 minus r by root 2. ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ 1 పెట్టుకొని into root 2 into root 2. So y equals to 2 root 2 plus r by root 2. Okay na? This x, this y values. Okay, that's it. Okay, like this. So now suppose L1 and L2 are the two straight lines in the xy plane. Okay, two straight lines in the xy plane. This is x-axis, positive x-axis, negative x-axis, positive y-axis, negative y-axis. Okay, two straight lines. Okay na? Ela తీసుకోండి two straight lines అంటే. Okay na? Parallel అనుకోండి. L1 a1x plus b1y plus c1 equals to 0. Next, inco straight line L2 a2x plus b2y. Okay, లేదంటే slopes. So slopes కావాలి కాబట్టి ఓకేనా. సో two lines ఇలా ఒకటి అండ్ ఇలా ఒకటి. Okay, ఇది L1. L1 equals to a1x plus b1y plus c1 equals to 0. ఇది L2. L2 equals to a2x plus b2y plus c2 is equals to 0. Two straight lines. Okay, two straight lines. Okay, two straight lines are parallel to each other. Okay, they are parallel to each other. Parallel అంటే కండిషన్ ఏంటి అడుగుతున్నా. ఓకేనా, కండిషన్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, if lines are parallel, already first expression నేర్చుకున్నాం. lines are parallel, ఓకేనా, slopes are equal. If lines are parallel, slopes are equal. Okay, lines are parallel, slopes are equal. So slope L1, okay na, slope
of line L1 is m1 is equals to question mark. ఎలా చేంజ్ చేయాలి? a1x plus b1y plus c1 is equals to 0. ఓకేనా? సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనుకోవాలి. నథింగ్ బట్ y equals to mx plus c equals 0 కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఈ స్ట్రైట్ లైన్ ని ఓకేనా కన్వర్ట్ టు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ కన్వర్ట్ చేయాలి. ఓకేనా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటంటే ఇది ఇలా కన్వర్ట్ చేయాలి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇస్ y equals to mx plus c. ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇలా దీనిలో కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేయాలంటే ఎలా తీసుకోవాలి? ఇప్పుడు కన్వర్షన్ అంటే సో ఫస్ట్ y1 b ఫస్ట్ రాస్తాం. a1x plus b1y plus c1 is equals to 0. ఫస్ట్ c పంపించాలి, తర్వాత x పంపించాలి. సో b1y is equals to minus a1x minus c1. సో y కావాలి. ఇప్పుడు y ఉంది కదా, y కావాలి. y equals to minus a1. ఈ b ఉంది కదా, b దీంతో డివైడ్ చేయాలి. b1 of x minus c1 of b1. ఓకే, p1 of c1. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయాలి. ఓకేనా? దీన్ని ఇంత కంపేర్ చేయాలి. ఎందుకు కంపేర్ చేయాలి? y equals to mx plus c తో కంపేర్. ఓకేనా? ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. సో ఏంటి? y equals to y, m equals to a. అదర్వైజ్ ఇక్కడ రాసి చూడండి. ఇక్కడ కంపేర్ చేసుకోండి. c1 కదా, సో y equals to minus a1 by b1 మల్టిప్లికేషన్ చేస్తే డివిజన్ అవుతుంది. సో x minus c1 by b1 కంపేర్ విత్ దిస్ y equals to mx plus c. ఇందులో కంపేర్ చేస్తే m అంటే ఇది a, ఇది c. సో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు రెండు ఏం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే m ఏమవుతుంది? స్లోప్ m ఈక్వల్స్ టు మైనస్ a1 by b1 అవుతుంది. స్లోప్ m ఈక్వల్స్ టు మైనస్ a1 by b1. సో స్లోప్ m ఈక్వల్స్ టు మైనస్ a1 by b1. స్లోప్ m ఈక్వల్స్ టు నథింగ్ బట్ స్లోప్ m అంటే m1. లైన్ L1 కి స్లోప్ ఎంత? లైన్ L1 కి స్లోప్ మైనస్ a1 by b1. ఓకేనా? ఓకే, సిమిలర్లీ L2 కూడా అంతే. సిమిలర్లీ ఓకేనా, స్లోప్ ఆఫ్ లైన్ L2 is m2 equals to question mark. సో దాన్ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? a2x plus b2y plus c2 equals to 0. Change. That is b2y is equals to minus a2x. ఎందుకంటే ప్లస్ ఇటు ఉంటే అది మైనస్ అవుతుంది. minus c2. So y equals to minus a2 by b2 of x minus c2 by b2. Comparison అవుతుంది. y equals to mx plus c. x is y value, is c value. So m2 equals to minus a2 by b2. So m2 equals minus a2 by b2. Okay na? Now ఏమన్నారు? కండిషన్ కావాలి. సో m1 వచ్చింది, m2 వచ్చింది and m1 వచ్చింది. What is the condition? If lines are parallel, slopes are equal. ఇది కండిషన్. ఓకేనా? lines are parallel, slopes are equal. ఇప్పుడు దీన్ని లైన్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ సైడ్ సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో స్లోప్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సో లైన్స్ ఆర్ ప్యారలల్, స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో L1
parallel to L2. L1 parallel to L2. So slope M1 is equal to slope M2. Slope M2. M2. Slope minus A1 by B1 is equals to minus A2 by B2. Minus minus cancel. Cross multiplication. So A1 B2 is equals to A2 B1. In the condition. So if lines are parallel, slopes are equal. In the condition. Condition enti A1 B2 is equals to A2 B1. So if the two lines L1 L2 are parallel, then condition is A1 B2 equals to A2 B1. So this is the condition. Okay, come take this. If let us take a straight line. Straight line ax plus by plus c equals to 0. Straight line ax plus by plus c equals to 0 is straight line. If a b c is not equals to 0, a into b into c is not equals to 0 is the condition. అంటే a into b into c not equals to 0 condition. Okay, a into c equals to a into b into c not equals to 0 condition. Straight line ni okay na ax plus by plus c is equals to 0. Okay na reduction into insect form. Okay na reduction reduced. Okay na reduced into normal into insect form anta. Insect form తీసుకొస్తారు. Intersect form. So what is insect form? ఎలా తీసుకొస్తారు అంటే insect form అంటే x by a plus y by b is equals to 1 గా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? in ax plus by plus c equals 0 reduced into insect form, that is x by a plus y by b equals to 1. ఓకే, ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? యా, ఈ ఫామ్ కన్వర్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ ax ఓకే 1 రావాలంట. అంటే ax ప్లస్ by is equals to minus c. 1 రావాలంటే 0 తీసేయాలి. ఓకేనా? ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఈ ఫామ్ లో తీసుకొచ్చుకోవాలి మనం. సో ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు ఈ ప్లస్ c కాస్త ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. ax ప్లస్ by సొల్యూషన్ కెన్ స్టార్ట్. ఓకే, ఇది సొల్యూషన్. సారీ, this is the solution. Okay na, ax by by plus c equals to 0. సో ఈ ఫార్ములా రావాలంటే ఫస్ట్ అక్కడ ఏముంది, ఇక్కడ x ఉంది, 1 ఉంది. సో ఈ c పంపిస్తారు. ఫస్ట్ c పంపిస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ ax plus by is equals to minus c. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 రావాలి. 1 రావాలంటే ఏం చేయాలి? ఓకేనా, టు గెట్ 1 on RHS side to get 1 on RHS side. Okay na, divide by c on both sides. Divide by c on both sides, that is ax by c minus c. Divide by minus c on both sides. Divide by minus c on both sides. Okay, plus by minus c is equals to minus c by minus c. Okay, so minus c get cancel, minus cancel. Okay na, 1. ఇక్కడ a ఉండాలి, ఓన్లీ x ఒకటే ఉండాలి. x ప్లస్ ఏమో ఎక్స్ట్రా a ఉంది, సో a కిందకి వచ్చేస్తుంది. it comes down. ఇక్కడ b కూడా కిందకి వచ్చేస్తుంది. అంటే x by minus c by a plus y by
minus c by rho. సో x by, సో ఇది కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ a ఉండదు, a అనేది కిందకి వచ్చేస్తుంది, ఇక్కడ ఉండదు, ఓన్లీ x ఒకటే ఉండాలి. కాబట్టి ఇక్కడ a ఉంది, x ప్లస్ లో a ఉంది, సో a కిందకి పంపించాలి. సో కిందకి వస్తే ఏమవుతుంది, x by minus c by a plus y by minus c by b is equals to 1. సో cc గెట్ క్యాన్సిల్ కాబట్టి ఇది వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో దీన్ని కంపేర్ చేసుకోండి. కంపేర్ ఈక్వేషన్ 1, కంపేర్ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2. కంపేర్ ఈక్వేషన్ 2 with equation 1. ఓకేనా, ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 కాకుండా నార్మల్ గా దిస్ ఈస్ నార్మల్ ఫామ్. ఇదేంటిది, ఇన్సెప్టర్ ఫామ్. ఇది ఇన్సెప్టర్ ఫామ్. ఇదేంటిది, రెడ్యూస్డ్ ఇన్సెప్టర్ ఫామ్. దిస్ ఈస్ రెడ్యూస్డ్ ఇంటర్సెప్టర్ ఫామ్. ఇంటర్సెప్టర్ ఫామ్. ఇదేమో రెడ్యూస్డ్ ఇన్సెప్టర్ ఫామ్. ఇదేంటిది, రెడ్యూస్డ్ ఇన్సెప్టర్ ఫామ్. ఇదేమో ఇన్సెప్టర్ ఫామ్. దిస్ ఈస్ ఇంటర్సెప్టర్ ఫామ్. ఇదేంటి, ఇన్సెప్టర్ ఫామ్. ఇదేమో రెడ్యూస్డ్ ఇన్సెప్టర్ ఫామ్. మరి కంపేర్ చేయండి. కంపేర్ ఓకేనా, ఇన్సెప్టర్ ఫామ్ విత్ రెడ్యూస్డ్ ఇన్సెప్టర్ ఫామ్. ఓకేనా, ఇన్సెప్టర్ ఫామ్, ఇంటర్సెప్టర్, ఓకే, ఇంటర్సెప్టర్ ఫామ్. ఓకేనా, ఇన్సెప్టర్ ఫామ్ with reduced form, with reduced inceptor form, with reduced interceptor form, interceptor form. ఓకేనా, కంపేర్ చేస్తే ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఏంటి, x ఇంటర్సెప్ట్. ఓకేనా, x ఇంటర్సెప్ట్, ఓకేనా, x ఇంటర్సెప్ట్ a is equals to, x intercept equals to a, that equals to, ఇక్కడ x intercept equals to a, x intercept equals to a. ఇక్కడ ఇంటర్సెప్టర్ ఫామ్ లో, ఇంటర్సెప్టర్ ఫామ్ అండ్ రెడ్యూస్డ్ ఇంటర్సెప్టర్ ఫామ్, రెడ్యూస్డ్ ఇంటర్సెప్టర్ ఫామ్. ఓకే, ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఏంటిది, x ఇంటర్సెప్ట్ ఏంటి, ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు a. y ఇంటర్సెప్ట్ ఏంటి, y ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు b. ఓకేనా, అదే రెడ్యూస్డ్ ఫామ్ లో, ఇన్సెప్ట్ ఫామ్ లో, ఇది రెడ్యూస్డ్ ఫామ్ లో ఏంటి, x ఇంటర్సెప్ట్ ఏంటి, x intercept is equals to minus c by a. Y intercept equals to, y intercept is equals to minus c by b. సో ఇక్కడ x intercept ఏమో a, దీంట్లో y intercept ఏమో b. ఇక్కడ x intercept ఏంటిది, minus c by a, and y intercept is minus c by b. Okay, this is called straight line reduced to inceptor form. Straight line reduced to inceptor form. That's it. Okay. Next, take this, and next we have last and final. So reduction of equation ax, ax plus by plus c is equals to 0, straight line to normal form. Okay, to normal form. What is normal form? Normal form is x cos alpha plus y sin alpha is equals to p. Is the normal form. ఇలా reduce చేయని చెప్తున్నాను. ఓకేనా, అలా reduce చేయాలి. ఓకే, సో చూడండి ఎలా, ax plus by plus c equals to 0. Okay, equals to 0.
సో అప్పుడు మళ్ళీ ax ప్లస్ by ఇజ్ ఈక్వల్స్ సి పంపించాలి. సో మైనస్ సి అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏముంది, p ఉంది. ఓకేనా? p ఇందులో కంపేర్ చేస్తున్నప్పుడు x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు p. ఓకే, p ఏంటి? p ఏంటి? p is a perpendicular distance. Is a perpendicular distance. Perpendicular is a perpendicular distance. P is a perpendicular distance from origin. From origin O 0, to normal line, normal ray. Okay, normal ray n. Okay, normal ray n. ఎలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రైట్ లైన్ నుంచి ఇక్కడ n ఉంది. ఓకేనా? n నుంచి O కి, దీని p. ఓకే, ఇది O. సో ఈ లైన్ ఇది నార్మల్ రే n. సో ది డిస్టెన్స్ O to n is p, perpendicular distance. ఓకేనా? సో perpendicular distance ఫార్ములా ఏంటి? perpendicular distance formula. Perpendicular distance p from origin to normal ray, origin to normal ray is p equals to, okay, p equals to ax1, p equals to modulus of ax1 plus ax1 plus by1 plus c by root over a square plus b square. Okay, now so origin is 0, 0 origin. So x1 y1, substitute x1 y1. So ఏం వస్తుంది, x1 substitute చేస్తే p equals to modulus a into 0 plus b into 0 plus c by root over a square plus b square. So ఇప్పుడు ఏమవుతుంది, p equals to c by root over a square plus b square. So this is the perpendicular distance. Into the perpendicular distance formula. Perpendicular distance formula. Perpendicular distance formula. Okay. Perpendicular distance formula. So p equals to c by root over a square plus b square. So to p place లో ఏం రావాలి, ఇక్కడ c by root over a square plus b square రావాలి. root over a square plus b square రావాలి. So to get a square plus b square, p place లో a square. సో p place లో మనకి ఏం కావాలి, c equals root over a square plus b square కావాలి. ఓకే, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో p నుంచి ఇలా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇట్లా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఓకేనా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇలా ఉంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇక్కడ పెద్ద వేసిన చూడండి, స్ట్రైట్ లైన్. ఇది నార్మల్ n నుంచి p, ఇది o, origin 0, 0, nothing but x1 y1. దిస్ ఈస్ p. ఈ o n నుంచి ఉంది కదా, o to n. సో o to n డిస్టెన్స్ ఏంటి, o to n డిస్టెన్స్ ఈస్ p. సో ఈ p ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. p ఏంటి, o to n is distance, o n distance, o n equals to p. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, ఆ పర్పెండిక్యులర్ ఫార్ములా ఏం వస్తుంది, సపోజ్ ఇక్కడ x1 y1 తీసుకున్నాం అనుకోండి, పర్పెండిక్యులర్ xy పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక పాయింట్ n, ఇది పాయింట్ లేదు n. ఓకేనా, తీసుకుంటే p కి వచ్చింది. p ఏంటి అప్పుడు c by root over a square plus b square. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ c ప్లేస్ ఏం రావాలి, ఈ p ప్లేస్ ఏం రావాలి, root over a square plus b square రావాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇది రావాలి కాబట్టి, ఓకేనా, ఇది రావాలి కాబట్టి c ప్లస్ ఏం రావాలి, p ప్లస్ లో ఇది రావాలి. ఇది ఆల్రెడీ c ఉంది, ఇంకేం లేదు, a square plus b square లేదు. సో ax plus by
is equals to minus c. సో p ఏంటి ఇప్పుడు c by root over a square plus b square ఉంది. సో అందుకే డివైడింగ్ బై ఇక్కడ c మైనస్ c ఉంది, ఇక్కడ ఉంది c ఉంది. సో డివైడింగ్ బై మైనస్ ఓకేనా మైనస్ 1 by root over a square plus b square on both sides. On both sides. ఓకేనా or equation 1 both sides to equation 1 to equation 1. సో ఇక్కడ p c by a square plus b square. సో p ని కంపేర్ చేయాలి కాబట్టి p ప్లస్ ఓన్లీ c ఉంది. సో a square plus b square లేదు, అందుకే ఏం చేస్తున్నాము a square plus root over a square plus b square తో మల్టిప్లై చేస్తున్నాము. ఓకే డివైడ్ బై ఇక్కడ మైనస్ ఉంది ఓకేనా, బట్ ఇక్కడ c లో మైనస్ లేదు కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. సో అప్పుడు ax by root over ax by root over ax by root over ax by root over minus okay a square plus b square. Okay, otherwise ax by root over minus a by a square plus b square only plus by into minus 1 by root over a square plus b square. Okay, b square that equals to okay yes, so plus ax into minus 1 by root over a square plus b square. Okay na, plus by into minus 1 by root over a square plus b square is equals to minus c into minus 1 by the p values. Just p as p is equals to okay minus 1 into c into minus 1 by root over a square plus b square. So అప్పుడు ఏమవుతుంది it reduces to reduced to plus into minus minus okay minus a minus x first okay x first x into minus a by root over a square plus b square. I got plus into minus minus y into b by root over a square plus b square. Minus into minus plus c is equals to c by root over a square plus b square. Okay na, ఇప్పుడు కంపేర్ చేయండి. ఎందుకు కంపేర్ చేస్తారు? x cos alpha plus y sin alpha is equals to p. p వచ్చిందా? p equals to c by root over a square plus b square. సో c వాల్యూ వచ్చింది. ఓకేనా? సో cos sin alpha వాల్యూ ఇది, sin alpha equals ఇది, cos alpha వాల్యూ ఇది. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్. ఓకేనా? by comparing ఓకేనా both equations okay by comparing both equations let us go with equation 1 okay equation 2 and equation 3 by comparing both equations okay by comparing both the forms okay by comparing both forms or we can write as by comparing reduced normal form with reduced form by comparing normal form to reduced form, comparing normal form to normal form with the reduced
reduced normal form, reduced normal form. Okay, then cos alpha is equals to comparison with the minus a by root over a square plus b square. Okay, this is cos alpha. Then sin alpha, sin alpha is equals to ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, సో మైనస్ ఇంక వెళ్ళిపోతుంది. సో మైనస్ by, ఓకేనా, ఇంకా ప్లస్ కావాలి కాబట్టి మైనస్ ఇంక వెళ్ళిపోతుంది. సో మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. సో సైన్ ఆల్ఫా ఈక్వల్స్ b by root over a square plus b square. మీరు అనుకోవచ్చు ఇక్కడ మైనస్ లేదంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ మైనస్ పెట్టాం అనుకోండి, మైనస్ పెడితే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఏంటి కంపారిజన్ sin alpha equals minus b by root over a square plus b square తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద reduced normal form. Okay, reduced normal form. That's it. This is the reduced normal form. Okay. So given that straight line itself, straight line normal form convert చేయాలంటే x plus y plus 1 equals to 0. Okay na, 0 normal form convert చేయాలి. x plus y is equals to ఇక్కడ మనకు అవుతే minus 1. సో minus 1 కాబట్టి ఏం చేయాలి, minus 1 అంటే x cos alpha plus y sin alpha is equals to p తో కంపారిజన్ is equals to p. ఓకేనా, సో p తో కంపారిజన్ కాబట్టి ఓకేనా. రెడ్యూస్ నార్మల్ ఫామ్ ఏంటి, దిస్ ఇస్ నార్మల్ ఫామ్, ఇదేంటి, ఇది నార్మల్ ఫామ్. సో దీని రెడ్యూస్ నార్మల్ ఫామ్ ఏంటి, రెడ్యూస్డ్ నార్మల్ ఫామ్ ఏంటి అంటే రెడ్యూస్ నార్మల్ ఫామ్ అంటే ఓన్లీ నెంబర్స్ లాగా వస్తుంది. ఓకే, రెడ్యూస్ నార్మల్ ఫామ్ అంటే వేరియబుల్స్ లాగా వస్తుంది. జస్ట్ రెడ్యూస్ నార్మల్ ఫామ్ అంటే నెంబర్స్. ఎలా ఏంటి అది, x ఇంటూ మైనస్ a బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ y ఇంటూ మైనస్ b బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ is equals to c by root over a square plus b square. ఓకేనా, ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి అంటే x, ఓకేనా, x. సో కంపేర్ చేసినప్పుడు ఏంటి, కంపేర్ విత్ దిస్, వాట్ ఈస్ x వాల్యూ హియర్ 1. సో సీదా కంపేర్ చేయండి, దీన్ని ax ప్లస్ by plus c equals 0 కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ, ఓకేనా, ax plus by plus c equals 0. ఓకేనా, కంపేర్ విత్ x plus y plus 1 is equals to 0. కంపేర్ చేస్తే a equals to 1. ఓకే, బై కంపేరింగ్ ఏం లేదు 1, b equals to 1, c equals also 1. Okay, ax plus by plus c equals to 1. Okay, c equals to 1 by comparing. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫార్ములా తీసుకోవాలంటే x ఇంటూ మైనస్ 1 బై రూట్ ఓవర్ ఏ వాల్యూ ఎంత 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఓకే, ప్లస్ y into minus 1 by b అంటే 1 root over 1 square plus 1 square is equals to c value is 1. C value is also 1. So 1 by root over 1 square plus 1 square. So x into minus 1 by root 2. 1 plus 1 is 1 plus 1 plus y by minus 1 by root 2 is equals to 1 by root 2 is 1 plus 1. So root 1 plus 1. So x into minus 1 by root 2 plus y into minus 1 by
root 2 is equals to 1 by root 2. 1 by root 2. Okay? 1 by root 2. Then దీన్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు ఈక్వేషన్ ని నేను కంపేర్ above equation with normal form with normal form to compare చేయాలి. Normal form, that is x cos alpha plus y sin alpha is equals to p. So comparison ఏమవుతుంది? If you compare this, comparison ఏమవుతుంది? కొంత కంపేర్ చేసినప్పుడు cos alpha వాల్యూ sin alpha వాల్యూ ఏంటి? కంపేర్ చేస్తే cos alpha is equals to minus 1 by 2. Sin alpha is equals to also minus 1 by 2. Okay now. So minus 1 by 2 ఎప్పుడు వస్తుంది? cos లో cos alpha లో minus 1 by 2 ఎప్పుడు వస్తుంది? So it will be 35 degrees. So రెండు నెగిటివ్ రావాలి. ఓకేనా? రెండు నెగిటివ్. cos alpha equals to minus, sin alpha equals to minus. So రెండు నెగిటివ్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా? Here cos alpha and sin alpha are negative in third quadrant means sin alpha and cos alpha are negative in third quadrant means theta lies means theta values lies between 120 degrees to 270 degrees. So cos 270, okay, now cos 270 minus 45 degrees, okay, now is equals to minus sin 45 degrees. So cos 270 minus 45 is cos 225 is equals to minus sin 45. Sin 45 is 1 by root 2. Okay, cos 225 is 1 by root 2. Same, sin 270 minus 45 is equals to minus cos 45. So sin 225 degrees is equals to minus root 2. Okay, so దీంతో కంపేర్ చేసినప్పుడు ఓకేనా? సో దీంతో కంపేర్ చేసినది cos alpha is equals to minus 1 by root 2. దీంతో కంపేర్ అయినప్పుడు సో cos 225 degrees is equals to minus 1 by root 2. Sin alpha is equals to minus 1 by root 2. So sin 225 degrees is equals to minus 1 by root 2. Comparison of alpha is equals to 225 degrees. Here alpha equals to 225 degrees. Okay, 225 degrees. Okay, now degrees convert to hexadecimal values, hexadecimal system. అంటే ఏం చేయాలి? hexadecimal system అంటే 225 by 180 into pi. So 225 by 180 into 5. So divide చేసేప్పుడు ఎంత వస్తుంది? If you divide with this, so if you divide with this, okay, now 45 80s are,
So 45 fours are 180. Okay now 45 225. 45 fives are 225. 0. So this is fours are, this is fives are. Okay, fours are fives are. Okay now then 225 degrees changes to 5 pi by 4. So 225 degrees changes to pi by 4. Therefore x cos alpha plus y sin alpha is equals to p. Okay now it changes to x cos 5 pi by 4 plus y sin 5 pi by 4 is equals to p. What is p? P is 1 by root 2 itself. 1 by root 2. Okay, this is the required answer. Okay, x cos pi by 4 plus y sin pi by 4 is equals to p is the required answer. Okay, required answer. So here cos 225 changes to cos pi 5 pi by 4. Okay, now it is hexadecimal. Okay, so cos 225 changes to alpha 225 degrees changes to alpha 5 pi by 4. So alpha plus emundi, that is x cos 225 degrees plus y sin 225 degrees is equals to 1 by root 2. So adi కాస్త ఏమైంది 5 pi by 4 అయింది. ఓకేనా, it changes to 5 pi by 4. ఓకే, సో x cos alpha అంటే 225, y sin alpha 225 equals 1 by root 2. సో ఆ 225 కాస్త 5 pi by 4 అయింది, ఇక్కడ కూడా 5 pi by 4 అయింది, equals to 1 by root 2. This is a normal form. Okay now, with this 3b formulas completed. Okay now, next 3b exercise I'm going to upload in the next video. 3b exercise, 3b exercise number how many are there in 3b? Section 1, section 2, section 1, section 2, section 3, 3 ఉన్నాయి. సో section 1, section 2 ఒకదానిలో పెడతాను. ఓకేనా, అండ్ సెక్షన్ సెక్షన్ 1, సెక్షన్ 2 3 వీడియోస్ వస్తాయి. సెక్షన్ b లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 వస్తాయి, 3 వీడియోస్. ఓకేనా, సో విత్ దిస్ థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అండ్ ఎందుకంటే యూస్ఫుల్, ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అండ్ ఆల్సో I'm going to upload the video. One time పడుతుంది due to my preparation, but keep watching my channel itself. Okay, if you have any doubts, let us go to the again my videos. Okay, now if you have any doubts, then comment me. Okay, I will explain you. Okay, thank you.